శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే. నమస్తే సార్ విజయ్ భార్య సంగీత గారు తిరిగి మళ్ళీ వచ్చేస్తున్నాను, అలానే త్రిష సెకండ్ వైఫ్ గా ఉన్నా పర్లేదు అంటూ నిన్న రకరకాల వార్తలు వినిపించాయి. ఇది ఎంతవరకు వాస్తవం? లేదండి, అందులో ఏమాత్రము వాస్తవం లేదు. ఆవిడ అంటే అది ప్రొసీజర్ నడుస్తోంది. ఇంకా ఆవిడేదో వెనక్కి వచ్చేస్తున్నట్టు ప్రకటన ఇవ్వటం ఇదంతా అలా స్ప్రెడ్ అయినటువంటి రూమరే. అందులో వాస్తవం లేదు. ఎలాగైతే ఏడీఎంకే డిఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాయనే రూమర్ పుట్టిందో అలాంటి రూమరే ఇది కూడా. దాంతో పాటు త్రిష గారు కీలక పాత్ర పోషించబోతున్నారు విజయ్ క్యాబినెట్లో అనేది ఒక స్పెక్యులేషన్ నడిచింది. ఇప్పుడు ఆయన ట్రిచి నుంచి రిజైన్ చేస్తానని చెప్పాడు. 2 నియోజకవర్గాల్లో పోటీ చేశాడు ఆయన. రెండిట్లో ఒకటి ఉంచుకుని ఒకటి రిజైన్ చేయాలి. ఆ రిజైన్ చేసినటువంటి నియోజకవర్గం నుంచి త్రిషను నిలబెట్టి గెలిపించి ఆవిడ్ని క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు, అంటే ప్రభుత్వ సలహాదారుగా నియమించబోతున్నారు అని ఇంకొక వార్త. ఆవిడ్ని స్పెషల్ స్టేటస్లో పెడుతున్నారు అనేది, ప్రభుత్వ సలహాదారుగా తీసుకుంటున్నారని ఒక వార్త. రెండోది ఆవిడ్ని క్యాబినెట్లోకే తీసుకుంటున్నారు అనేది ఇంకొక వార్త. హోమ్ మినిస్ట్రీ ఇస్తున్నారు అనే దాకా వెళ్ళింది స్పెక్యులేషన్. సరే, ఏది అయినప్పటికీ ఆ వార్తలు ఏవి కూడా అధికారికంగా ధృవీకరణ పొందినటువంటి వార్తలు అయితే కాదు. ఇప్పటికీ ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి గందరగోళమే నడుస్తోంది. ఇంకా ఎవరికి ఏమిటి అనేది క్లారిటీ లేదు. అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం 2 మంత్రి పదవులు ఇవ్వడానికి ఒక మేరకు ఆమోదం తెలియజేశాడు ఈయన. ఆ 5 ఎమ్మెల్యేల్లో 2 మంత్రులు అవుతారు. ఒకటి సహాయ మంత్రి, ఒకటి క్యాబినెట్ ఇది ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అదొకటి, ఆ ఒక్క హామీ తప్ప ఇంకేది దేనికి సంబంధించిన ఏ వార్తలు అధికారికంగా బయట లేవు. ఉన్నవన్నీ పుకార్లే. ఒకవేళ త్రిష గారికి ఇంట్రెస్ట్ ఉంటే ఆవిడ పోటీ చేయదలుచుకుంటే చేయొచ్చు. కానీ ఆ సీటుకు కూడా ఆల్రెడీ ఒక అభ్యర్థి ఉన్నాడు అనే మాట వినిపిస్తోంది త్రిచికి. కనుక త్రిష గారు పోటీ చేయటం కూడా అనుమానమే. ఏదేమైనా కానీ రాజకీయాల్లో ఈ పుకార్లు ఎక్కువైపోతున్నాయి. కంపారిజన్ చాలా ఎక్కువ వస్తుంది. ఆవిడ్ని జయలలితతో పోల్చి ఆ గెటప్ వేసి కూడా ఫోటోలు బయటకు వదిలేశారు. అలా ఆవిడకి జయలలిత గారు గెటప్ వేసి ఎంజీఆర్కి జయలలిత ఎలాగో, విజయ్కి త్రిష అలాగా అని మాట్లాడుతున్నారు. కానీ ఎంజీఆర్ పొలిటికల్ జర్నీలో జయలలిత గారు కూడా పార్టిసిపెంట్ అంతే. ఆవిడకి పార్టీలో ఒక పదవి ఇచ్చాడు ఆయన. పార్టీలో పదవి మాత్రమే ఇచ్చాడు. ఆయన ప్రభుత్వంలోకి తీసుకోలేదు ఆవిడని. పార్టీలో ప్రచార కార్యదర్శి పదవి మాత్రమే ఇచ్చాడు ఆయన. ఆ తర్వాత రాజ్యసభకు పంపించాడు. ఆయన ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాజ్యసభకు పంపించాడు. రాజ్యసభకి వెళ్ళటం కూడా ఆవిడకి ఇష్టం లేదు. ఈయన బలవంతంగా ఢిల్లీ పంపించాడు. నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలవు, అందుకని నేను పంపిస్తున్నాను అని పంపించేశాడు. ఆవిడ ఫైట్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేసింది మెడ్రాస్కి. వచ్చిన తర్వాత ఆవిడేదో సీఎంగా చాలా ఈజీగా ఎమర్జ్ అయిపోలేదు. ఆ సీఎం కావడానికి కూడా చాలా యుద్ధం చేసింది. ఎంజీఆర్ చనిపోయినప్పుడు ఆయన పార్థివ దేహాన్ని తీసుకెళ్తున్నటువంటి ఆ శవవాహనం నుంచి ఆవిడ్ని బలవంతంగా కిందకి నెట్టేశారు. ఆవిడ లిటరల్గా కింద పడింది. అయినప్పటికీ ట్రావెల్ అయింది వాళ్ళతో. ఎవరైతే చూసేశారో వాళ్ళతో ఆవిడ తర్వాత పాదాభివందనం చేయించుకున్నారు. ఆవిడ సీఎం అయిన తర్వాత మధ్యలో జానకి రామచంద్రన్ గారిని తీసుకొచ్చారు రాజకీయాల్లోకి. ఆవిడ్ని సీఎం చేశారు. ఆవిడ ఈ రాజకీయాలు నా వల్ల కాదు అని చెప్పేసి జయలలిత గారికే పగ్గాలు అప్పచెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. ఆ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అధికారికంగా ఈవిడ పార్టీ బాధ్యతలు ఈవిడ చేతిలోకి వచ్చినాయి. అప్పటి వరకు ఈవిడిని పవర్ సెంటర్గా ఎమర్జ్ అవ్వడానికి చాలామంది అంగీకరించలేదు ఆ పార్టీలో. వాళ్ళందరితోనూ యుద్ధం చేసింది ఈవిడ. ఆ తర్వాత ఈ పార్టీ ఓడిపోయి డిఎంకే గెలిచింది. డిఎంకే గెలిచి కరుణానిధి గారు సీఎం అయిన టైంలో ఈవిడ ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు ఆవిడ మీద చాలా దాడులు జరిగినాయి. చీర గుంజినటువంటి సందర్భం కూడా జరిగింది.
ఇన్ని అవమానాలు భరించి ఇంత యుద్ధము చేసి ఆవిడ కృషి వలన సీఎం అయింది ఆవిడ. అంతే తప్ప అది ఎవరో అయాచితంగా తీసుకొచ్చి ఆవిడ చేతిలో పెట్టిన వ్యవహారం కాదు. త్రిష గారి పరిస్థితి వేరు టోటల్గా, విజయ్ కండిషన్ వేరు, ఎంజీఆర్ ఏజ్ వేరు, అప్పుడు విజయ్ ఏజ్ వేరు. కాబట్టి చాలా తేడాలు ఉన్నాయి ఆ కథకి ఈ కథకి. జస్ట్ ఏదో వాళ్ళిద్దరూ కలిసి సినిమాల్లో నటించారు. ఎంజీఆర్ హీరోయిన్గా జయలలిత గారు నటించారు, అలాగే విజయ్ సినిమాల్లో త్రిష హీరోయిన్గా నటించింది, అంతవరకే. ఇద్దరూ కలిసి రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాల్లో ఆవిడ ముందు నుంచి ఉంది, డిఎంకే నుంచి ఆవిడ ట్రావెల్ ఉంది. ఎంజీఆర్ 67లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి జయలలిత ఆయనతో ఉంది. ఆయన ప్రచార వ్యవహారాలు చూసేది ఆవిడ, పబ్లిసిటీకి సంబంధించిన వ్యవహారాలు చూసేది. అందుకనే ఆవిడకి పార్టీలో ఆ పదవి ఇచ్చాడు ఆయన. ఆ తర్వాత ఆ పదవి లతగారు చేశారు కొంతకాలం. అలా ఒక జర్నీ ఉంది, దాన్ని గౌరవించాలి. త్రిష గారు ఎలా ఎమర్జ్ అవుతారు అనేది చూడాలి. ఇప్పటికిప్పుడు ఆయన ఏదో ఎమ్మెల్యేని చేసి క్యాబినెట్లో మంత్రి పదవి ఇస్తాడు అని నేనైతే అనుకోవడం లేదు, అది జరుగుతుందని కూడా అనుకోవడం లేదు. ప్రస్తుతానికి అలా హోల్డ్ చేసి ఉంచి రకరకాల పోలికలు తీసుకొస్తున్నారు. లక్ష్మీ పార్వతి గారి దాకా తీసుకొచ్చేస్తున్నారు పోలికలు. ఇవన్నీ బయట జరుగుతున్న స్పెక్యులేషనే. అలాగే ఆయన వైఫ్ వెనక్కి వచ్చేయటం కూడా అలాంటి ప్రచారమే. ఆవిడేదో వెనక్కి వచ్చేసి త్రిషను రెండో భార్యగా ఉంచుకున్నా నాకు అభ్యంతరం లేదు అని చెప్పినట్టుగా మాట్లాడేస్తున్నారు, కానీ అది కూడా వాస్తవం కాదు. ఆవిడ యుద్ధం ఆవిడ చేస్తున్నారు. ఆవిడ ఇక్కడ ఉండాలి అని కూడా అనుకుంటున్నట్లుగా లేదు. ఆవిడ ఇంతకుముందు మాట్లాడిన ఆ ఇష్యూ జరిగినప్పుడు ఆవిడ ఇక్కడే ఉంటాను, సెటిల్ అయ్యే వరకు ఇదే ఇంట్లో ఉంటానని చెప్పారు అతనికి. ఆయన అది బాగోదు అని చెప్పేసి తప్పించుకున్నాడు. ఆవిడ ఫైట్ చేస్తోంది, ఆ ఫైట్ నడుస్తోంది, ఆవిడ వెళ్ళిపోతారు. త్రిషని అంటే ఇప్పుడు క్లియర్ అయిన తర్వాత మేబీ పెళ్లి చేసుకోవచ్చు వీళ్ళిద్దరు. అది వాళ్ళ పర్సనల్ గొడవ. వాళ్ళు పెళ్లి చేసుకుంటారా లేదా అనేది కూడా ప్రపంచానికి అవసరం లేని విషయం. కానీ వీళ్ళిద్దరూ జనాలకు తెలిసిన వాళ్ళు కావడం, ఇద్దరికి ఒక ఇమేజ్ ఉండటం, స్టార్డమ్ ఉండటంతో ఈ వార్తలన్నీ అల్లుతున్నారు. దీనికి కన్జ్యూమింగ్ వాల్యూ ఉంది, డెఫినెట్గా దీని మీద వార్తలు అల్లితే జనం చూస్తారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో ఈ వార్తలన్నీ వండి వారుస్తున్నారు. అలా వండి వారుస్తున్నటువంటి వార్తలే త్రిష గారికి హోంమంత్రి పదవి, అలాగే త్రిచి నుంచి ఆవిడని ఎమ్మెల్యేగా పోటీ చేయించి గెలిపించటం, దాంతోపాటు ఆయన భార్య సంగీత గారు వెనక్కి వచ్చేసి తిరిగి ఈయనతో ట్రావెల్ అవుతూ ఆవిడని యాక్సెప్ట్ చేయటం చేస్తున్నారు అన్నట్టుగా వచ్చినటువంటి వార్తలు కూడా, ఇది కూడా స్పెక్యులేషనే. అంతకు మించి వాస్తవాలు ఏమీ లేవు ఈ వార్తల్లో. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.